ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఈ రోజు బంగారం కొనాలి అని అనుకునే వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. దేశవ్యాప్తంగా గోల్డ్ రేట్స్లలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా తగ్గినట్లుగా తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, అమెరికా వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి, అలాగే గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడిదారులకు జాగ్రత్త ధోరణి కారణంగా గోల్డ్ రేట్లపై ఈ ప్రభావం అయితే పడుతుంది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ రోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రామ్కి సుమారు 15,948గా నమోదైంది. ఇక 10 గ్రాముల ధర చూస్తే దాదాపు 1,59,480 వరకు ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే ధరతో కొంచెం అయితే 400 వరకు అయితే తగ్గినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రామ్కి 14,620 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాములపై చూస్తే 1,46,200 వద్ద ఉంది. ఇక నిన్నటి ధరతో పోలుస్తున్నట్లయితే ఇది కూడా స్వల్పంగా తగ్గింది. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఆభరణాలు కొనుగోలు చేసుకునే వారికి ఇది ఒక మంచి ఊరటని ఇచ్చిన వార్త అని చెప్పొచ్చు. 18 క్యారెట్ల బంగారం ధర కూడా ఈ రోజు తగ్గింది. గ్రామ్కి సుమారు 11,960 ట్రేడ్ అవుతుంది. అయితే యువత ఎక్కువగా కూడా ఫ్యాషన్ జ్యువెలరీ కోసం 18 క్యారెట్ల గోల్డ్ని ఎంచుకోవడంతో ఈ రేటుపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇక ప్రేక్షకులారా, గత కొన్ని వారాలుగా బంగారం ధరలలో భారీ హెచ్చు తగ్గులు కనిపించాయి. కొన్ని రోజుల క్రితం మనం చూసుకున్నట్లయితే వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ ఇప్పుడు కొంత స్థిరపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే మార్కెట్ నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఇది పూర్తిగా తగ్గుదల ప్రారంభమని చెప్పలేమని అంటున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకా ఆర్థిక అనిశ్చితి ఇంకా అలా కొనసాగుతూ ఉంది. ఇక అలాంటి పరిస్థితులలో చాలా మంది పెట్టుబడిదారులు అలాగే మళ్ళీ బంగారం పైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది అన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే త్వరలోనే పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కానుండటంతో దేశీయ మార్కెట్లో కూడా గోల్డ్ డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డిమాండ్ పెరిగితే మాత్రం రేట్లు మళ్ళీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే బంగారం కొనాలి అని అనుకునేవారు ప్రతిరోజు రేట్స్ చెక్ చేసుకుంటూ సరైన సమయంలో కొనుగోలు చేయడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు. అలాగే బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా హాల్ మార్క్ గుర్తు ఉందా లేదా అన్నది కూడా పరిశీలించాలి. ఈ 916 ఆల్ మార్క్ అంటే 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం అని అర్థం. చాలా మంది తక్కువ మేకింగ్ ఛార్జీల పేరుతో నకిలీ గోల్డ్ కొనుగోలు చేసి మోసపోతున్నారు. కాబట్టి బిల్లు తీసుకోవడం, బిస్ హాల్ మార్క్ చెక్ చేసుకోవడం చాలా అవసరం.